సంగమా, ప్రార్థించుట రాదేమో, విజ్ఞాపన చేయుట రాదేమో, దేవుని అడుగుట రాదేమో, ఎలా అడగాలో తెలియదేమో, దేవుడిచ్చిన అధికారాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదేమో. నా ప్రభు నీ కొరకే మాట్లాడబోతున్నాడు. నువ్వేమి చేయాల్సిన అవసరం లేదు. నా సన్నిధిలో ఊరక కూర్చుండి చూడు. నీ అంతరంగములో ఉన్న వేదనంతా తొలగిపోవునట్లుగా, నీ హృదయంలో ఉన్న చింతలన్నీ కొట్టివేయబడినట్లుగా నేను నీ పక్షమున నిలబడి గొప్ప కార్యములు నేను జరిగించబోతున్నాను. ఎస్, దేవుని సన్నిధిలో నువ్వు ఊరకనే ఉండి నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించగలిగితే, హన్నా ఏ రీతిగా అయితే దేవుని సన్నిధిలో చేరి తన హృదయాన్ని కుమ్మరించిందో, ప్రభువా నీ అధికారాన్ని ఎలా వినియోగించుకోవాలో నాకు తెలియదయ్యా, ఎలా ప్రార్థన చేయాలో తెలియదయ్యా. నా కుటుంబ పరిస్థితి బాగలేదు ప్రభా, నా బిడ్డల పరిస్థితి బాగలేదు ప్రభా, నా వ్యాపారము బాగలేదు నాయన, అప్పుల శ్రమలో ఉన్నానయ్యా, వేదనతో ఉన్నాను ప్రభా, అనారోగ్యాలతో ఉన్నాయి నా తండ్రి. వీటిలన్నిటిని విడుదల కలగచేయి ప్రభా. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నిన్ను మాత్రమే నేను విశ్వసించాను ప్రభా. నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు నా తండ్రి. రాత్రికాల సమయంలో దావీదు కుమారుడా, నన్ను దాటి వెళ్ళబాకయ్యా, ఒక్కసారి నా వైపు చూడు ప్రభా. నా హృదయ వేదన ఆలకించు ప్రభా. నా ఇంటి వారికి తెలియదయ్యా, నా కన్న బిడ్డలకి తెలియదు ప్రభా. నేనెంత వేదన పడుతున్నానో, ఎంత దుఃఖిస్తున్నానో, నీ సన్నిధిలో నా హృదయాన్ని ఎంత కుమ్మరిస్తున్నానో నీకు మాత్రమే తెలుసు ప్రభా. ఈ వేదన ఎవరికి అర్థమవుతుంది, ఈ బాధ ఎవరికి అర్థమవుతుందని నీ హృదయమునని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్న సంగమా, భయపడబాకు. దేవుడు నీ హృదయాన్ని ఎరిగిన వాడై ఉన్నాడు, నీ విజ్ఞాపన ఎరిగిన వాడై ఉన్నాడు, నీ ఆలోచన ఎరిగిన వాడై ఉన్నాడు. దేవుడు ఎప్పుడు ఎక్కడ ఏది చేయాలో ఆయన జ్ఞాని అయిన ఉన్నాడు కనుక కుమ్మరించో. దేవుడి సన్నిధిలో ఉన్నావు కనుక నీ హృదయాన్ని కుమ్మరించో. అధికారాన్ని నువ్వు వినియోగించలేకపోతే, దేవుడిచ్చిన శక్తిని నువ్వు వాడుకోలేకపోతే, దేవుడి మీదే భారం వేసి ఏం చేస్తావో, ఎలా చేస్తావో, నాకున్న ఈ శ్రమని, నిందని, వేదన్ని, ఈ అవమానాన్ని నువ్వు కొట్టివేయి ప్రభాని అప్పచెప్పు. దేవునికి అప్పచెప్పు. ఏ మనుషులకి నువ్వు అప్పచెప్పొద్దు.